లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. లోకేష్ ట్వీట్తో ట్రోల్స్కి గురవుతున్న జగన్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మీకు గుర్తుందా, 2019 ఎన్నికలకు ముందు ఇదే నారా లోకేష్ని వైసీపీ వాళ్ళు ఏ రకంగా హ్యూమిలియేట్ చేశారు, ఎన్ని ట్రోల్స్కి గురి చేశారు. ఆ తదుపరికి అధికారంలోకి వచ్చిన తర్వాత పేటరేకపోయారు. తీరా కట్ చేస్తే వారు వీరవటం వేరు, అంటే లోకేష్ గారు ట్రాన్స్ఫర్మేషన్ అవటం వేరు, వీరు వెనక్కి రావడం ఇంకొక ఎత్తు. అంటే ఈయన ముందుకెళ్ళారు, ఈయన ముందుకు వెళ్ళకపోగా పోనీ అక్కడ ఆగినా పర్వాలేదు, అక్కడి నుంచి వెనక్కి వచ్చారన్నమాట, రివర్స్. సో మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు అంతా రివర్సింగ్ అంటారు కదా, దానికి తగ్గట్టుగా ఆయన కూడా రివర్స్ వచ్చారు. ఎందుకు చెబుతున్నానంటే ఈరోజు ఏదైతే దీనికి ముందు నేను ఇందాక ఒక వీడియో చేశాను కదా, చారిత్రాత్మకమైన తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి, ఇది అమరావతి రాజధాని పైన. ఇదే రాజధాని పైన నారా లోకేష్ రాత్రి ఒక ట్వీట్ చేశారండి. చాలా ఘాటైన ట్వీటు, మామూలు ట్రోల్స్ కాదు అది. ఇంతకీ అదేంటో చూద్దాం. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని మా నినాదం, అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం, అమరావతిపై మీ స్టాండ్ ఏంటి, జేటర్న్ జగన్ గారు అని చెప్పేసి అడిగారు. అలాగే ట్యాగ్ చేసి ఇంకొక ఆడియో వీడియో క్లిప్ కూడా పెట్టారు, అదేంటో చూద్దాం. అంటే ఆయనకి ఒక ఇదేశారనమాట, నీకు ఏదైనా సరే అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు కదా, 14-19 మధ్య చెప్పిన కబుర్లు కావచ్చు, ఆ తర్వాత చెప్పిన కబుర్లు కావచ్చు, ఇవన్నీ అసెంబ్లీకి వచ్చి చెప్పచ్చు కదా అని ఆయనకి ఒక సవాల్ విసిరారు. ఇక సవాళ్ళు విసిరినా ఏమి విసిరినా వాళ్ళు రారు కాబట్టి అందుకే ఆయన ఏమి విసిరారో చూద్దాం. అందులో కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు, ఆ ప్రశ్నలు ఏంటో కూడా చూద్దాం. నేనైతే చెప్తా ఉన్నా, ఇదే క్యాపిటల్ సిటీలో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండబోతానని కూడా చెప్తా ఉన్నా. నీ ప్రభుత్వం పోయి మళ్ళీ వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన రాజధాని మనం కడతాం, రైతులందరూ కూడా ఆనందపడే విధంగా రాజధాని కడతామని చెప్పి ఇది ఆయన ఇచ్చిన సెకండ్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమో అమరావతిలోని ఇల్లు కట్టుకోబోతున్నానని, రెండవది వచ్చేసి నేను అసలు రాజధానిలో రైతులందరూ కూడా హాయిగా ఉండేలాగా చేశారుగా చూసాము అందరం. ఎంత హాయిగా ఉండారంటే మామూలుగా కాదు, అమరావతి టు దేవస్థానం కావచ్చు, ఇటు అరసవెల్లి కావచ్చు, యాత్రలు చేసినప్పుడు పెట్రోల్ ప్యాకెట్లు, అవమానాలు, హేళనలు చేసి అన్ని చూసాం, బాగా చూసాం. నెక్స్ట్ ఏం చూద్దాం. ప్రతి ఒక్కరికి నేను ఇవాళ గంటపదంగా కూడా చెప్తా ఉన్నాం, ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ మించిన మహానగరాన్ని కడతాం, ఇది నిజంగానే కడతాం. ఎందుకు నేనైతే చెప్తా ఉన్నా, ఈ పరిస్థితి చెప్తా ఉన్నాం కడతాం, ఇది నిజంగానే కడతాం. ఎందుకు కడతామని అంటే ఎవడు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తేనే కడతామని వస్తావు. ఏ కేంద్ర ప్రభుత్వం సహాయం చేసినా చేయకపోయినా కూడా కడతాం. ఎలా అది అని చెప్పేది, కడతాం, హైదరాబాద్ మించిన రాజధాని కడతాం, బాగా కట్టారు. సో కేంద్రం సహాయం చేసినా చేయకపోయినాట, అది కడతామన్నది నా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచనలో, అలా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచన అంట. మరి ఆ బుర్రలో నుంచి ఏమొచ్చిందో ప్రజలందరూ చూశారు. ఏ ట్యాక్స్ లేనట్టుగా రాష్ట్రానికి మధ్యలో ఉండాలి, ఎవరు ప్రయాణం చేయాలన్నా కూడా ఇబ్బంది పడకూడదు, భూమి ఉండాలి, దండుగా చాలా భూమి ఉండాలి, డెవలప్మెంట్ స్కోప్ ఉండాలి, నీళ్ళు ఉండాలి. ఈ 3 క్రైటీరియాస్లోనే ఎక్కడో ఒక చోట వస్తుంది. డెవలప్మెంట్ ఉండాలి, మిడిల్లో ఉండాలి, వాటర్ ఉండాలి, అన్నీ ఉండాలి. ఇది ఆయన చెప్పేది, ల్యాండ్ ఉండాలి. Krishna and Guntur come up with a location what has at least 30,000 acres of land, then it would make some sense. This is what we're asking. We're saying that please ensure that it's right in the middle of the state. రాష్ట్రం నడిబొడ్డులో ఉండేలాగా చూడండి రాజధాని అనేది అంటున్నాడు ఆయన. అది 5వ స్టేట్మెంట్. 6వది ఏంటో చూద్దాం. ఈ రాజధాని కట్టాలన్నా, రేపొద్దున ఇక్కడ ఏదైనా మంచి జరగాలన్నా అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చూశారు. ఇది 6వ స్టేట్మెంట్ ఆయన ఇస్తుంది. చూశారు, మంచి జరగాలన్నా, రాజధాని నిర్మించాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అవుతుందన్నారు. అది ఏం చేశారు ఏంటి అనేది క్లియర్గా ప్రజలు అర్థం చేసుకున్నారు. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఇది
ఇప్పుడు అంటారు చూడు కొంతమంది ఎవరాళ్ళు, మాట తిప్పడం మడం తిప్పడం మా అన్నని. మరి తిప్పింది ఏంది ఇప్పుడు? మాట మడమే కాదు, మెడ కూడా తిప్పేశారు, మొత్తం తిప్పేసి తిరగేశారు. ఇంకా చాలామంది ఏదో ఛాలెంజ్లు విసురుతూ ఉంటారు, అబ్బా మా అన్న తిరుగులేదు, సింగులు. ఇది నగరంలో గార్డెన్ సిటీ తీసుకొస్తాం, లంగ్ స్పేస్ని క్రియేట్ చేస్తాం. లంగ్ స్పేస్ని క్రియేట్ చేయడమే కాకుండా గార్డెన్ సిటీగా క్రియేట్ చేయడం కూడా ఆ ఫ్యాక్టరీ సిటీ చుట్టూ ఒక యూఫోరియాని క్రియేట్ చేస్తాం. సిటీ అనేది వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. ఎందుకు ఒక మంచి సిటీ ఉండాలి, మహానగరం ఉండాలంటే దానికి కారణం ఏంటి అంటే, ఇవాళ ఇక్కడ ఉన్న ఎవరినైనా కూడా నేను వచ్చి తిరుపతిలో మీరు ఉండండి అని అంటే ఎవరు రాదు. ఏ కొత్త చదివిన వ్యక్తి అయినా కూడా హైదరాబాద్లో ఉండడానికి ఇష్టపడతాడు, బెంగళూరులో ఉండడానికి ఇష్టపడతాడు, బెంగళూరులో ఉండడానికి ఇష్టపడతాడు, ఢిల్లీలో ఉండడానికి ఇష్టపడతాడు. హైదరాబాద్లో ఉండడానికి ఇష్టపడతారు, బెంగళూరులో ఉండడానికి ఇష్టపడతారు, కానీ తిరుపతిలో ఉండడానికి ఇష్టపడరు. తిరుపతిలో ఉండడానికి ఎవరు ఇష్టపడరు? ఎవరైనా ఇష్టపడతారు. అవకాశం ఉంటే తిరుపతిలో ఉండడానికి ఎవరైనా ఇష్టపడతారు. ఇక్కడ కూడా ఆ మాటల్లో చూడండి, తిరుపతి అనగానే తిరుపతిలో ఉండడానికి ఎవరు ఇష్టపడతారండి? ఎందుకు ఇష్టపడరు? సో ఒరిస్సా బీహార్ అంటే అక్కడ ఉండడానికి ఇష్టపడరు. తిరుపతికి ఒరిస్సా బీహార్కి ఏమైనా సంబంధం ఉందా? తిరుపతిలో ఉండడానికి ఇష్టపడతారు. విశాఖపట్నం which is going to be our capital. విన్నారా? బహుశా ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు రాబోతున్నాయి అనగానే. ఇది ఎప్పుడు జరిగింది? 2019 డిసెంబర్ 17. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పా, అదా పాతాళంలో తొక్కేసుకున్న రోజు అని. సో ఈయన బహుశా 3 క్యాపిటల్స్ అనగానే అక్కడ అందరూ బల్లలు జరుస్తున్నారు. మళ్ళీ జై జగన్ అనే స్లోగన్లో అట్టండి చేసి కాదు, ఆయన తీసుకెళ్ళి 11కు పరిమితం చేసింది ఎవరో కాదు, ఈ చుట్టుపక్కల ఈ భజన బచ్చే. అసలు జై జగన్ అంటే అక్కడ బల్లలు దొరుకుతున్నారు. అరే అలా కాదండి, అలా చేతి ఎలాగండి? ప్రజల పోని అప్పుడు తెలియదు అంత వ్యతిరేకత వస్తుందని. కనీసం వ్యతిరేకత వచ్చిన తర్వాత చెప్పే ప్రయత్నం చేశారా? అంత గడిచి ఎవరికైనా ఉంటాయా? ఉండవు. కానీ జై జగన్ అని మాత్రం స్లోగన్ వేయడానికి బ్రహ్మాండంగా రెడీగా ఉంటారు వెనకాల. ఆ భజన బ్యాచ్ అనమాట. ఈ భజనలు ఎవరో కానీ ఇట్లాంటివి చేసే. ఇప్పుడు చెప్పండి మళ్ళీ జై జగన్ అని. ఇప్పుడు రాలేదు అసెంబ్లీకి, ఇప్పుడు చెప్పండి జై జగన్ అని చెప్పేసి బాగా చెబుతారు సమాధానం. సో ఇవాళ అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం కావచ్చు, ఆ తదుపరి ఈ విషయాలు కావచ్చు, ఏంటి ఇప్పుడు నారా లోకేష్ గారు అడిగిన ప్రశ్నలు కావచ్చు. అందుగురించే లోకేష్ గారు ఈ అసెంబ్లీ సమావేశానికి ముందు చిట్ చాట్ నిర్వహించారు. ఆ చిట్ చాట్లో ఆయన చాలా చమత్కారంగా మాట్లాడారు. ఈరోజు ఏదేమైనా బిల్లు 11 గంటల 11 నిమిషాలకు పెట్టి పాస్ చేస్తానన్నారు. అఫ్కోర్స్ మరి 11 అంటే అట్లా కాదులే, కానీ ఆయన డైరెక్ట్ చెప్పడం అయితే అలా చెప్పారు. సో ఏదైనా ఉంటే దమ్ముంటే అసెంబ్లీకి రా మరి మాట్లాడని చెప్పేసి అంటున్నారు. ఇదే నారా లోకేష్ని ఎన్ని అవమానాలకు గురి చేశారండి. మొన్న మంగళగిరిలో ఓడిపోయిన 19లో ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే రాష్ట్రంలోనే టాప్ 5 బెస్ట్ మెజార్టీలో, టాప్ 5 మెజార్టీలో ఆయన ఉన్నారు. అఫ్కోర్స్ మొదట పల్లా శ్రీనివాసరావు గారు, సెకండ్ గంటా శ్రీనివాసరావు గారు, సంథింగ్ ఎవరో ఉన్నారు, సబ్జెక్టు కరెక్షన్. 3వది మాత్రం నారా లోకేష్ గారు ఉన్న 91,000 మెజారిటీ. సో ఎక్కడ ఓడిపోయామో అక్కడే నిరూపించుకున్నాడు ఆయన. ఆ దెబ్బతో సౌండ్ లేకుండా అయిపోయింది. ఇంకా పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన 70,000 మెజార్టీయే. ఆయన ముందు నుంచి వెనక్కి వచ్చాడు. ఈయన ఓడమ నుంచి 90,000 మెజార్టీకి వెళ్ళాడు. అది డిఫరెన్స్. సో పైగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, అటువంటి ఆయనకే మెజార్టీ తగ్గింది. చివరికి మొన్న అదే జెడ్పీటీసీ కూడా డిపాజిట్లు దక్కించుకోలేని పరిస్థితి. సో అన్నీ రివర్స్లో వస్తున్నారు, వీళ్ళేమో దూసుకెళ్తూ ఉన్నారు. సో చివరికి ఇప్పుడు నారా లోకేష్ గారు వేసిన ఛాలెంజ్లకి, అడిగిన ప్రశ్నలకి ఒక్కటి కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఆ నారా లోకేష్ గారు రేపు గట్టిగా ఏప్రిల్ 1వ తేదీన మరి క్యాబినెట్ సమావేశం జరిగిన తర్వాత పార్లమెంట్లో ఈ సమావేశంలోనే ఆ యొక్క బిల్లు పాస్ అయిపోతుందని చెప్పేసి ధీమా వ్యక్తపరిచారు. మరి నారా లోకేష్ గారు ఇదే జగన్మోహన్ రెడ్డి పైన ఆయన చేసిన ప్రశ్నలు, మరి అక్కడ ఆయన మాట్లాడినవన్నీ కూడా క్లిప్పులు, వాటిపైన మీ సమాధానం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.